दया करके सब लोग आके बैठ जाए अपने अपने स्थान पे। जैसे अंदर వచ్చి కూర్చోండి। दया करके अपने अपने जगह पर सब बैठ जाइए। దేవుని మహాకృపం చేత ఈ యొక్క होली कॉन्वोकेशन యొక్క చివరి భాగంలోకి చివరి భాగంలోకి వచ్చిన परमेश्वर की महा अनुग्रह के द्वारा ये होली कॉन्वोकेशन के अंत के बाइबल के अध्याय में हम पहुंच गए हैं। కనుక కొన్ని నిమిషాలు మరలా మన మూల వాక్యాలు చదువుకొని ధ్యానిస్తాం। और कुछ समय के लिए हमारा मेन जो विषय है उस वचन को हम पढ़ लेंगे। నెహెమ్యా 4వ అధ్యాయం 6వ వచనం। नेहमिया की किताब 4th अध्याय 6वां वचन। ఒక వాక్యం దేవుడు మాటికి మన వెనుకలో తీసుకొస్తున్నాడంటే దాని చేత దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని అర్థం। अने परमेश्वर एक वचन बार-बार हमारे बीच में लेके आ रहा है तो इसका परमेश्वर का कोई उद्देश्य है। నెహెమ్యా 4:6 नेहमिया की किताब 4th अध्याय 6वां वचन। ఆయనలో పనిచేయుటకు జనులకు మనసు గనుక మేము గోడలు కట్టుచుంటిమి అది సగం ఎత్తు కట్టబడి ఉండెను। हम लोगों ने शारापना को बनाया और सारी शारापना आधी ऊंचाई तक जुड़ गई क्योंकि लोगों का मन उस काम में नित्य लगा रहा। ఒకసారి మనందరం కలిసి చదువుకుందాం గట్టిగా। हम सब मिलकर इस वचन को पढ़ेंगे। నెహెమ్యా 4:6 नेहमिया की किताब 4th अध्याय 6वां वचन। మీ స్వంత భాషలో అందరూ కూడా తీసి చదవండి। आपके जो भाषा है वो भाषा में सब लोग पढ़िए। గట్టిగా చదువుకుందాం। और जोर से पढ़ेंगे। ఆయనను लगा रहा। దాని వెనుక మరొక వాక్యం చదువుకుందాం। और उसके साथ और एक वचन पढ़ेंगे। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिप्पियों की पत्री 2వ అధ్యాయం 2रा अध्याय 5వ వచనం। 5वां वचन। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం। फिलिप्पियों की पत्री 2रा अध्याय 5वां पद। అందరం కలిసి చదువుకుందాం। सब मिलकर पढ़ेंगे। క్రీస్తు యేసు మరొక వాక్యం చదువుకుందాం। और एक वचन पढ़ेंगे। ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 17వ అధ్యాయం 17 अध्याय। ప్రకటన 17 प्रकाशित वाक्य 17 अध्याय 14వ వచనం। 14 वचन। అందరం కలిసి చదువుకుందాం। सब मिलकर पढ़ेंगे। ప్రకటన 17:14 प्रकाशित वाक्य 17 अध्याय 14 वचन। వీరు प्रार्थना करेंगे। నెహెమ్యా 4:6లో नेहमिया की किताब 4th अध्याय 6वां वचन में పనిచేయడం జనులకు మనసు కలిగి ఉండెను। काम करने के लिए लोगों को मन इकट्ठा हुआ। మొదటి భాగంలో మనం ఏం చూస్తూ వచ్చినామో पहले भाग में हमने क्या देखा। ఇక్కడ వాక్యంలో నెహెమ్యా కాలంలో ప్రజలు మనసు కలిగి పనిచేస్తున్నారు। और नेहमिया के दिनों में लोगों ने एक मन होकर काम किया। ఈ యుగాంతంలో లౌకిక దినాల్లో దేవుని పని కొరకై మనకు మనసు లేని వారుగా ఉంటున్నాం। और ये अंत के दिनों में लौकिक के दिनों में भी देखेंगे यानी किसी के भी मन एक समान नहीं है। దానికి కారణం ఏంటంటే उसका कारण क्या है। పాపమని पाप మరి పాపములని మనం నేర్చుకున్నాం। पाप और पाप अनेक ये चीजों को हम देखते आए। ఇంకా పాపం బట్టి మానవుడు లోకములో శరీరాశ నేత్రాశ జీవడంతో విడబడతా ఉంటున్నాడు। और ये पाप हम देखते हैं आंखों की अभिलाषा शरीर की अभिलाषा जीवन को घमंड को हम देखते आए। దాన్ని బట్టి దేవుని పని మీద మనసు లేని వారుగా ఉంటున్నాడు। और इस कारण से परमेश्वर के कामों पर उनका मन नहीं लगता। ప్రియులారా ఎవరు ఆయన పని చేయగలరు? कौन परमेश्वर का काम कर सकता है। దేవుడు ఎందుకొరకు లూరు పవిత్ర సభ పరిశుద్ధ సమాజ కుడికల్లో ఈ వాక్యం ఇచ్చాడు? परमेश्वर क्यों इस लूरू में महासभा में पवित्र सभा में वचन दिया है। దేవుడు జీవగల దేవుడు మీరందరూ పనివారిగా ఉండాలని కోరుతా ఉన్నాడు। ये जीवित परमेश्वर क्या चाहता है कि तुम सारे लोग परमेश्वर के काम में लगे रहो। మనం ఆయన పని విషయంలో ఎంతో నిర్లక్ష్యంగాను అజాగ్రత్తగా ఉంటా ఉన్నాం। क्योंकि हम परमेश्वर के कामों में निर्लक्ष्य रहते जीते आए। ఆయన పని విషయంలో మనము నిర్లక్ష్యమే కాకుండా ఆయన పనిని పాడు చేసేవారుగా ఉంటున్నాం। हम परमेश्वर के कामों में निर्लक्ष्य नहीं परमेश्वर के कामों को बिगाड़ते भी आए हैं। కనుక దూరం నుండి వచ్చినా దగ్గర నుంచి వచ్చినా మనమందరి ద్వారా చివరి దినాల్లో ప్రభు తన పనిని సంపూర్ణంగా జరిగించుకోవాలని
దేవుడి మాటను మాటి మాటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. अरे जो भी हम लोग है जो दूर से आए हैं अरे समीप से आए हैं जो भी है परमेश्वर चाहता है कि हम लोग के द्वारा परमेश्वर काम पूरा करना चाहता है। ప్రియులారా, ఆయన పని చేయడానికి మనకి ఎలాంటి మనసు అవసరం? प्रियो, हमें परमेश्वर के काम करने के लिए हमें किस तरह का मन चाहिए? మనం ఇక్కడ ఫిలిప్పీలో ఒక మాట చూస్తూ వచ్చినాము. हम फिलिपियों की पत्री में एक वचन देखते आए हैं। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. फिलिपियों की पत्री 2 अध्याय 5वां वचन देखे। దయచేసి బైబిల్ తిరిగి తీయండి. दया करके वचन को अपने वचन बाइबल में खोलिए। క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. जैसा मसीह यीशु का स्वभाव था वैसा ही तुम्हारा भी स्वभाव हो। యేసు వారి మనసు ఏంటి? परमेश्वर यीशु मसीह का किस तरह का स्वभाव है? ఈ లోకంలో 3 సంవత్సరాలు ఎటువంటి మనసు కలిగి ప్రభువు జీవిస్తూ వచ్చినాడు? अने परमेश्वर जितने साल संसार में जीते आए किस तरह का स्वभाव के उन्होंने संसार में जीते आए? కేవలం ఆయన మనసు తన తండ్రి చిత్తమును సంపూర్ణ నెరవేర్చాలని మనసు కలిగి ఉన్నాడు. उनका मन ये था कि अपने पिता का इच्छा को पूरा करे, वो इनका मन था। తండ్రి ఏ ఉద్దేశంతో ఈ లోకమునకు తనను పంపించినాడో ఆ ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. पिता जो उद्देश्य से पुत्र को संसार में भेजा था उसी उद्देश्य को पूरा करना ही उनका स्वभाव था। అందుకని యేసు వారు మాట అంటున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. इसलिए प्रभु यीशु मसीह भी एक वचन कहते हैं यूहन्ना की सुसमाचार की पत्रिका में యోహాను సువార్త 8వ అధ్యాయం 29 और 8वां अध्याय 29वां वचन। నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. मेरा भेजने वाला मेरे साथ है, उसने मुझे अकेला नहीं छोड़ा, क्योंकि मैं सर्वदा वही काम करता हूँ जिससे वह प्रसन्न होता है। కనుక నా తండ్రికి ఇష్టమైన కార్యాన్ని నేను చేస్తున్నాను. अने मैं परमेश्वर की प्रसन्नता के कामों को मैं कर रहा हूँ। నా తండ్రిని సంతోషపెట్టడమే నా పని. अने मेरे पिता को प्रसन्नित करना ही मेरा काम है। నన్ను పంపిన వారికి ఉద్దేశం నెరవేర్చడమే నా పని. अने जो मुझे भेजा है उसकी इच्छा को पूरा करना ही मेरा काम है। యోహాను సువార్త 4వ అధ్యాయము यूहन्ना की सुसमाचार की 14वां अध्याय 4వ అధ్యాయం 34వ వచనము. और 14वां अध्याय 34वां वचन। యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చు ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమైనది. यीशु ने उनसे कहा, मेरा भोजन यह है कि अपने भेजने वाले की इच्छा के अनुसार चलूं और उसका काम पूरा करूं। మనం తినను త్రాగినను మనమేదో తింటూ తాగుతూ ఉన్నాం కనుక అది మనకు విషముగా మారుతా ఉంది. हम खाए या पिए ये सब हमारे लिए कर रहे हैं, इसलिए वो सब भी हमारे लिए जहर के समान बदल रहा है। దేవుని వాక్యంలో అపోస్తలుడు పౌలు అంటాడు, మీరు తినను త్రాగినను దేవుని మహిమ కొరకు చేయుడి అంటున్నాడు. परमेश्वर ఏ పని చేసినా కూడా परमेश्वर वचन में देखते हैं पौल कहता है आप खाए पिए जो भी करिए वो परमेश्वर के लिए काम करिए करके कहते हैं। ఈ రోజు రక్షించబడిన విమోచించబడిన ప్రజలుగా కూడా మనము మన మహిమ కొరకే చేస్తున్నాము తప్ప దేవుని మహిమ కొరకు మనం చేయలేకపోతున్నాం. हम जो परमेश्वर पर विश्वास करते हैं उद्धार पाए हैं वो लोग भी अपने खुद के लिए काम करते हैं लेकिन परमेश्वर की महिमा के लिए नहीं कर पाते हैं। యేసుక్రీస్తు వారు జీవించిన ఆ 3.5 సంవత్సరాలు కేవలం తండ్రి చిత్తం కొరకే జీవించాడు. अने परमेश्वर जो 3.5 साल जिए थे वो केवल परमेश्वर पिता के लिए जीवन बिताता है। రేపు దినమంతా ఎలాంటి పని చేయాలో ఆ రాత్రంతా కొండపైన తనతో కూర్చొని ఆ ప్రణాళిక అంతా తీసుకునేవాడు. अरे कल के दिन क्या काम करना है वो ऐसे रात में बैठकर पिता से पूछते हुए कल का प्रणाली का वो करते आते थे। अरे पूरा रात्रि भर కూర్చొని తండ్రి అడుగుతుండేవాడు. अरे इस तरह पिता से पूछते आते थे। అందుకని ఓ పర్యాయము ఆ ఎరికో ఉన్న జక్కను కలుసుకున్నప్పుడు అంటాడు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. अने एक समय जब जरक्यो में जकरिया से मिलना था उसे कहता था कि आज तेरे घर में मुझे रहना है। अने कहा है ఏమన్నాడు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. उन्होंने कहा है कि आज तेरे घर में मुझे रहना है। ఎందుకన్నాడు? क्यों कहा है? తండ్రి నాకు చెప్పాడు, क्योंकि पिता ने मुझे बोला है। ఆయన చిత్తం ప్రకారంగా నేను వచ్చాను. मैं उसकी इच्छा के अनुसार यहाँ पर आया हूँ। ఆయన చిత్తం చేయడమే నాకు ఆహారము. क्योंकि उसकी इच्छा को पूरा करना ही मेरा आहार है। ప్రియులారా, ఆయన రక్తంలో కడగబడి విమోచించబడిన మన విషయం ఏంటి? और प्रियो जो हम उनके लहू के द्वारा धोए गए छुड़ाए गए फिर हमारे विषय में क्या है? నేహెమ్యా కాలంలో పడిపోయిన మందిరాన్ని కట్టడానికి వారందరూ ఏక మనసుతో వచ్చినారు. और नेहमी के दिनों में देखते हैं जो दीवार गिरे गए वो सारे लोग भी एक मनो के बांधने के लिए वहां पर आए थे। ఈ రోజు దేవుని పిల్లలుగా మనకి ఏక మనసు ఉందా? आज जो हम परमेश्वर के संतान हैं क्या हम सबको एक मन है? లోకములో మరి దేవుని పనిని పాడు చేయడానికి మనుషులు ఏక మనసు కలిగి ఉంటున్నారు. संसार में देखते हैं सब काम बिगाड़ने के लिए वो सब लोग एक मन होता है। చూడండి అపోస్తల కార్యం 4వ అధ్యాయము फिलिप्पियों की पुस्तक 4वां अध्याय
4వ అధ్యాయము 4 अध्याय 36వ వచనము. 36वां वचन। ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి అధికారులు ఏకముగా కూడుకొనిరి. शुभ नाम का साइबर्स का एक लेवी 26 प्रेरितों की पुस्तक 14 अध्याय 34 वचन में लिखा है, प्रभु और उसके मसीह के विरोध में पृथ्वी के राजा खड़े हुए और हाकिम एक साथ इकट्ठे हो गए। ఒకటిగా ఏక మనసుతో వస్తా ఉన్నారు. यहाँ देखते हैं कि एक मन होकर वो आ रहे हैं। ఇప్పుడు కూడా ఎక్కడైనా మనం స్వార్థ వెళ్తే यहाँ पर हम देखते हैं कि सुसमाचार प्रकट करने जाते हैं రోడ్డు మీద ఎవడు కనబడడు, और रास्ते में कोई भी नहीं दिखता। కానీ వెంటనే ఒక్కడు విరోధం చేశాడంటే अगर एक व्यक्ति अगर विरोध कर दे వందల మంది వచ్చేస్తారు और 100 से ज्यादा लोग भी आ जाते దేవుని हैं, పనిని ఆపివేయడానికి. क्योंकि परमेश्वर काम को रोकने के लिए। దీని అర్థం ఏంటి? इसका अर्थ क्या है? లోకములో మనుషులు దేవుని పనిని పాడు చేయడానికి ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. इसका अर्थ ये है कि परमेश्वर के काम को बिगाड़ने के लिए वो लोग सब एकत्र हो जाते हैं। కానీ ప్రభు పిల్లలుగా ఆయన రక్తంలో కలబడిన వారుగా ఆయన పని కొరకై మనలో ఏకత్వం ఉంటుందా? क्या हम परमेश्वर संतानों के परमेश्वर उद्धार पाए हुए क्या इस तरह का एकत्र परमेश्वर में हमें है? నూతన నిబంధనలో ఒక దృష్టాంతాన్ని మనం చూస్తాం. एक नया नियम में एक विषय हम देखते हैं, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం प्रेरितों की पुस्तक 14 अध्याय వారు 31వ వచనం. 31 वचन में, వారు ప్రార్థన చేయగానే వారు కూడున్న చోటు కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. जब वे प्रार्थना कर चुके तो वह स्थान जहाँ वे इकट्ठे थे हिल गया और वे सब पवित्र आत्मा से परिपूर्ण हो गए और परमेश्वर के वचन युवक से सुनाते रहे। వారు కూడిన స్థలం కదిలించబడింది. जब वो इकट्ठे थे वो स्थल हिलता गया వారు ధైర్యంగా బోధిస్తూ వచ్చినారు. और वो युवक से वो वचन को सुनाते भी गए। కారణం ఏంటంటే कारण क्या है? 32వ వచనము. 32वां वचन, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మ కలిగి ఉండిరి. विश्वास करने वाले सारे लोग भी एक मन और एक हृदय के थे। ప్రియులారా, ప్రభు బిడ్డలైన మనము ఆయన పని చేయడానికి ఏక మనసు కలిగి ఉండాలి. जो हम परमेश्वर के संतान है, परमेश्वर के काम के लिए हम सबको भी एक मन रहना जरूरी है। ఈ పరిశుద్ధ సమాజ కూడికలు లూరులో ఉండడానికి ये महापवित्र सभा में ये जो लुरु में है, ఎంత బలహీనమైన దాసు అయినప్పటికీ కూడా ఏక మనసుతో కలిసి వచ్చి ప్రార్థన చేసి కూడికలు ప్రారంభించారు కనుక कितने कमजोर दास होने के बावजूद भी एक मन होकर जब काम शुरू करते आए, దేవుడు తన పని కొరకై ఆయా తలాంతు కలిగిన వారిని పలు ప్రదేశాలను తీసుకొని వచ్చాడు. और उनमें जो वरदान है उन सारे लोग को भी यहाँ पर इकट्ठा करते हुए आया। ఈ అరణ్యంలో ఏం లేదు. ये जंगल में कुछ भी नहीं है। సౌరుడు అన్నాడు, టోప అంటాడు, ఉప్పు కావాలంటే 7 కిలోమీటర్లు పోవాలట. भाई टोको भाई बोलते हैं कि नमक चाहे तो 7 किलोमीटर दूर जाना पड़ता बोले। ఈ ఆదివారం ఒక 10-15 మంది కూడతారు ఇక్కడ. और संडे के दिन केवल 10 या 15 लोग इकट्ठे होते हैं। ఈ రోజు ఇంత పెద్ద సమాజ పరిశుద్ధ సమాజ కూడికల కారణం ఏంటి? इतनी बड़ी महासभा होने के लिए क्या कारण है? దీనికి అర్థం ఏంటంటే ఇది ఏకత్వమే. इसका अर्थ ये है कि एक मन होना ही है। ఆ కారణాన్ని బట్టి దేవుడే తన పరివారాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు. और इस कारण ही परमेश्वर ने क्या किया, सबको इकट्ठा भी करते आया। వాక్యం చెప్పేవారు గాని, वो परमेश्वर के वचन जो सुनाते हैं, పాట పాడేవారు గాని, वो गाना जो गाते हैं, వాయిద్యాలు వాయించేవారు గాని, जो वाद्य जो इंस्ट्रूमेंट जो बजाते हैं, ఆవరణకు శుభ్రపరిచేవారు గాని, जो मंदिर को जो साफ सुथ करते हैं उन लोग को भी, ఉండేవాళ్ళే గాని, जो खाना पकाते हैं उन लोग को भी, వడ్డించేవాళ్ళే గాని, जो खाना पकाते हैं उन लोग को भी, ఆయా ఏర్పాట్లు చేసేవారే గాని, अनेक अनेक अलग अलग काम करते हैं उन लोग को भी, బజారు వెళ్ళి కొనుక్కొచ్చేవారే గాని, जो बाजार जाके मार्केट करके आते हैं उन लोग के लिए भी, నానా రకమైన పనుల కొరకే దేవుడు అనేకులను వాడుకుంటూ వచ్చాడు. इस तरह अलग अलग तरीके से परमेश्वर ही सब लोग को काम करने के लिए सहायता भी करता है। ఈ అరణ్యంలో ఏకత్వం వచ్చినది అనేక పట్టణాలలోనూ ప్రాంతాల్లో కూడా ఏకత్వం లేని కారణం బట్టి సంఘాలలో సామాన్య కూడికలు కూడా జరగడం లేదు. हम यहाँ पर देखते हैं इकट्ठा एक मन है, लेकिन बाहर शहरों में देखते हैं उनके मनों में एक मन ना होने के कारण साधारण सभा भी वो लोग नहीं कर पाते हैं। అనేక స్థలాల నుంచి వచ్చిన మనమందరం గుడి మీద చేసుకొని చూద్దామా మన సమాజాల్లో ఎటువంటి పరిచయం జరుగుతూ ఉంది? आज जो दूर से जो लोग आए हैं, क्या अपना हाथ दिल पे रखिए कह सकते हैं क्या हमारे जो सभा होती है वो किस तरह होती है, ఎన్ని ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి? और कितनी आत्माएं उद्धार पाते हैं। ఏదో దేవుడి కృపచే జరిగిన పరిచయం మీద మనం అతిశయిస్తూ దాన్ని చూస్తూనే ఉంటా ఉన్నాం, కానీ పని బుద్ధిలోకి రావటం లేదు. जो परमेश्वर के अनुग्रह द्वारा जो काम हुआ वो
काम को देख के हम घमंड करते, लेकिन वो काम में उन्नति नहीं दे पाते। ప్రియులారా, ఆయన పని మనలో జరగడానికి మనకు ఉండవలసిన మనసు ఎలాంటిదో మనం దేవుని వాక్యంలో చూస్తాం. अने परमेश्वर का काम होने के लिए हमारे जीवन में मन किस तरह का है वो वचन को हम देखते हैं। కొన్ని మాటలు చూస్తాము, మన మనసు ఏ రీతిగా ఉండాలి. अने हमारा मन किस तरह का रहना चाहिए, परमेश्वर के वचन को देखेंगे। మొట్టమొదటిగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. मत्ती सुसमाचार की पुस्तक 22वां अध्याय 22వ అధ్యాయం 22वां अध्याय 37వ వచనం. 37 वचन। ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? किस तरह का मन हमको रहना चाहिए? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించుకోవాలన్నది. उसने उससे कहा, तू परमेश्वर अपने प्रभु से अपने सारे मन और अपने सारे प्राण और अपनी सारी बुद्धि के साथ प्रेम रख। ఇక్కడ ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో అంటున్నాడు. या परमेश्वर प्रभु कहते हैं कि तेरे सारे मन से, सारे प्राण से, सारी बुद्धि से उसके साथ प्रेम कर। కనుక త్రియేక దేవుడు త్రిత్వంలో మాట్లాడుతూ ఉన్నాడు. त्रिएक परमेश्वर जो है तत्व से परमेश्वर बात कर रहा है। అనగా మన ఆత్మ ప్రాణ శరీరములతో కూడా మన దేవుని మనం ప్రేమించవలసిన వారు ఉంటున్నాం. अने जो हमारा आत्मा प्राण जो देह इन तीनों से भी हमें परमेश्वर से प्रेम रखना है। ప్రియులారా, ప్రభు ఆజ్ఞకు లోబడిన వాడు అర్థం ఏంటంటే ప్రభువును ప్రేమించేవాడే. अने परमेश्वर की आज्ञा को मानने वाला, उसका अर्थ ये होता है कि वो परमेश्वर से प्रेम रखने वाला है। మరి ప్రేమ మనలో ఎట్లా ఉత్పన్నం అవుతుంది? अने प्रेम हमारे जीवन में किस तरह उत्पन्न होता है? ప్రియులారా, ప్రేమను కలిగి ఉండవలసిన వారు ఉంటున్నాము. हम प्रेम हमारे जीवन में पाया जाना देखते हैं। ప్రేమ మనలో పోయబడ్డానికి దేవుని వాక్యంలో ఒక సూత్రం ఉంది. अने प्रेम हमारे जीवन में डाले जाने के लिए परमेश्वर का एक सूत्र है। ఒక్క నిమిషం చూపిస్తాను. మొదటి తిమోతి 1వ అధ్యాయం पहला तिमोथी के पत्री पहला अध्याय 5వ వచనం. 5वां वचन। నేను ఆ సౌడు ఒక మాట అన్నాడు, कल एक भाई एक बात बोले थे, ఆక్సిజన్ ఎట్లా వస్తుంది అన్నాడు. ऑक्सीजन किस तरह मिलता है? అట్లాగే నీరు కూడా తయారవడానికి సైంటిఫికల్ గా अगर पानी किस तरह तैयार होता है साइंटिफिकल में H2 అంటారు. H2 कहते हैं। అంటే రెండు ఆక్సిజన్ ఒకటి హైడ్రోజన్ కలిస్తే ఆ నీళ్ళ చుక్క తయారవుతుంది. अने दो ऑक्सीजन और एक दो हाइड्रोजन दो हाइड्रोजन एक ऑक्सीजन दो हाइड्रोजन और एक ऑक्सीजन मिलने के द्वारा वो पानी तैयार होता है। మీరు అట్లాగే మనలో దైవికమైన ప్రేమ కలిగి ఉండడానికి మనకి ఏం కావాలి? अने हमारे जीवन में ईश्वरीय मन रखने के लिए हमें क्या करना चाहिए? చూడండి, देखिए మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి అధ్యాయం 5వ వచనం. अने पहला तिमोथी पुस्तक మొదటి తిమోతి पहला तिमोथी మొదటి అధ్యాయం 5వ వచనం. पहला अध्याय और 5वां वचन। ఉపదేశానుసారమైనది ఏమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే। आज्ञा का सारांश यह है कि शुद्ध मन और अच्छे विवेक और कपट रहित विश्वास से प्रेम उत्पन्न हो। ఒక ప్రేమ మనలో ఉద్భవించడానికి अने प्रेम हमारे जीवन में उत्पन्न होने के लिए పవిత్రమైన హృదయం ఒక స్పూన్ అంత కావాలి। अने पवित्र हृदय में स्पून के समान होना चाहिए। మంచి మనసాక్షి ఒక స్పూన్ కావాలి। अने अच्छा शुद्ध मन के समान होना चाहिए। నిష్కపటమైన విశ్వాసం ఒక స్పూన్ కావాలి। अने कपट रहित विश्वास के समान होना चाहिए। ఈ మూడు కలిపినప్పుడు ये जब तीन जब मिलते हैं, పవిత్రమైన హృదయము, और पवित्र हृदय మంచి మనసాక్షి, और शुद्ध मन నిష్కపటమైన విశ్వాసము, और कपट रहित विश्वास, ఈ మూడు గట్టిగా కలిపితే और तीनों को अगर जोड़ देते हैं వచ్చేది ఏంటి? और मिलता क्या है? ప్రేమయే। और प्रेम उत्पन्न होता है। వీడ మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించి परमेश्वर पहले हमसे प्रेम किया తన కుమారుడు మనకి ఇచ్చినాడు। और उनके पुत्र को हमें दिया है। దాని ద్వారా उसके द्वारा దేవుని ప్రేమ ఎక్కిదో మనం తెలుసుకుంటున్నాం। और परमेश्वर पिता का प्रेम किस तरह जान पाते हैं। అయితే మనము కూడా
మన సహోదరుని ప్రేమింప బద్దులమైంటున్నాం. हम भी हमारे भाइयों को प्रेम करना चाहिए. మనందరం తెలిసిన వాక్యమే ये हम सब वचन को जानते हैं. యోహాను సువార్త 3:16 यूहन्ना के सुसमाचार और तीसरा अध्याय 16 वचन ఏం చెప్తుంది? కేకాయ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. परमेश्वर ने संसार से कितना ही प्रेम किया. చూడండి యోహాను 3:16 జాన్ 3:16 यूहन्ना 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. परमेश्वर ने जगत से कितना ही प्रेम किया. అపరిమితంగా ప్రేమించాడు. अरे कितना ही ज्यादा प्रेम किया. అయితే మన సంగతి ఏంటి? लो हमारे विषय क्या है? ఆయన ప్రేమను పొందిన మనం ఏం చేయాలా? जो प्रेम हम पाए तो हम क्या करना चाहिए? ఇప్పుడు జాన్ 3:16 को यूहन्ना 3:16 को ఇక్కడ ఒకటి పెట్టండి. ఒకటి ఐ यहाँ पर आई लिख दीजिए. ఏమవుతుంది? वो क्या होता है? ఫస్ట్ జాన్ 3:16 पर यूहन्ना 3:16 ఫస్ట్ జాన్ పहले యోహాను पहला यूहन्ना 3:16 మొదటి యోహాను 3:16 पहला यूहन्ना 3:16 దేవుడు మనల్ని ప్రేమించినట్టుగానే जिस तरह परमेश्वर हमसे प्रेम रखता है మనము కూడా మన సహోదరు ప్రేమింప బద్దులమైన हम भी हमारे भाइयों के लिए प्रेम करने बाध्य है. యోహాను 3:16 అనేక సార్లు మనం బోధిస్తాం కానీ पहला यूहन्ना 3:16 हम अनेक बार वचन देते हैं. కానీ మొదటి యోహాను 3:16 ప్రకారంగా మనము మన సహోదరు ప్రేమించడానికి మనం ఇష్టపడము. लेकिन पहला यूहन्ना 3:16 वचन के अनुसार हम प्रेम नहीं कर पाते हैं. ప్రభు మనందరి కోసం ప్రాణం పెట్టాడని కొన్ని వందల సార్లు మనం నోటితో ప్రకటిస్తూ ఉంటాము. प्रभु हमारे लिए प्राण दिया करके 100 से ज्यादा बार हम बताते आते हैं. నీవు ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? लेकिन आप अपने प्रभु के लिए प्राण देने के लिए तैयार हो गया. రాబో దినాలు కఠినమైనవి. क्योंकि आने वाले दिनों कितने कठिन है. ప్రభు రాకడ ఎంతో సమీపంగా ఉంటుంది. परमेश्वर का आगमन कितना समीप है. ఇంత మునుపు నేను ప్రభు నమ్ముకున్నానని సంతోషించినట్టుగా ఇంకా ముందుకు ఉండదు. जितना प्रभु को आज तक विश्वास किए, जितना आनंद किए, आने वाले दिनों में उतना नहीं रह पाता. ఒకవేళ నీలో క్రీస్తు ప్రేమ పోయబడకపోతే నీవు ముందున్న దినాలు తట్టుకోలేవు. अगर परमेश्वर यीशु मसीह का प्रेम आपके जीवन में नहीं डाला जाएगा तो आने वाले दिनों में आप स्थिर नहीं रह पाओगे. గర్వాపసి అనేటువంటి మాటలు వచ్చి ఇప్పటికే ఎంతో మంది ప్రభువులోకి వచ్చి వారు వెనక వెళ్ళిపోయినారు. आज देखते हैं कितने लोग प्रभु में आके वो कितने लोग प्रभु से पीछे भी हो गए. కనుక లోకము చాలా భయంకరంగా ఉంటుంది. क्योंकि संसार कितना ही भयंकर है. యేసు ప్రభు నా కొరకు చనిపోయినాడని మనం ఆరాధనలో ప్రార్థనలో మన స్వార్థలో పరిచయంలో చెప్తా ఉన్నాం. प्रभु यीशु मसीह मेरे लिए मर गया करके आराधना में, प्रार्थना में, वचन में, सुसमाचार में कितने बार ही बताते हैं. కానీ క్రీస్తు కోసము నీవు నేను చావడానికి సిద్ధంగా ఉన్నావా? लेकिन मसीह के लिए आप और मैं मरने के लिए क्या तैयार है? ఈ రోజు యేసు ప్రభు నిమిత్తమై ఏదైనా శ్రమ వచ్చి అలాంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉంటే మనం సిద్ధంగా ఉంటున్నామా? आज परमेश्वर यीशु मसीह के लिए अगर कोई कष्ट आता है उसके लिए सामना करने के लिए और प्रभु में स्थिरता से रहने के लिए क्या तैयार है? ప్రియులారా, మొదటి విషయం ఏంటంటే ప్రేమ కలిగిన మనసుతో మనం నింపబడాలి. అప్పుడే మనం దేవుడి పని చేయగలుగుతాం. पहला विषय क्या है कि परमेश्वर यीशु मसीह का प्रेम हमारे जीवन में रहना चाहिए, तभी हम परमेश्वर का काम कर पाएंगे. లేకపోతే మనం దేవుడి రాజ్య వారసులు కాలేము. नहीं तो हम परमेश्वर के राज्य के वारिस नहीं रह पाएंगे. రెండవది दूसरा विषय ఎబ్రాయిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనము. इब्रानी की पुस्तक, ఎబ్రాయిలకు రాసిన పత్రిక इब्रानी की पत्री 8వ అధ్యాయం 8वां अध्याय 10వ వచనము. 10वां वचन. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారిలో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ నిధులు ఉంచెదను. फिर प्रभु कहता है कि जो वाचा मैं उन दिनों के बाद इस्राएल के घराने के साथ बांधूंगा, वह यह है कि मैं अपनी व्यवस्था को उनके मनों में डालूंगा. కనుక నా ధర్మ నిధులను వారి హృదయంలో ఉంచెదను, వారి మనసులో ఉంచెదను అంటున్నాడు. अरे प्रभु कहता है कि व्यवस्था को उनके मनों में मैं डालूंगा. ఎవరు ఆయన పని చేయగలరంటే ये काम कौन कर पाता है? ఎవరిలో దేవుని వాక్యం నిలుచుంటుందో వారు మాత్రమే. जिनके मनों में परमेश्वर का हृदय में जिनके मन में परमेश्वर का वचन रहता है वही कर पाते हैं. దావీదు ఒక మాట అంటాడు. दाऊद एक बात बोलता है, 119 కీర్తన 11వ వచనము. एक भजन संहिता 119 अध्याय 11 वचन में, దేవా నీ యొద్ద నేను పాపము చేయకూడనట్టు నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకొని ఉన్నాను. परमेश्वर मैं तेरे सामने पाप ना करूं इसलिए मेरे हृदय में तेरा वचन रख छोड़ा हूं. మా తెలుగు బైబిల్ కంటే హిందీ బైబిల్ అద్భుతంగా ఉంది.
मैं तेरे वचन को रख छोड़ा हूँ हिंदी में लिखा है कि मेरे हृदय में तेरा वचन को रख छोड़ा हूँ। అంటే నా హృదయంలోని వాక్యం ఉంచేసుకున్న అంతే ఇంకా అది మరచిపోవడానికి లేదు अरे इतना इसका अर्थ होता है कि तेरा वचन मेरे हृदय में है। ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో నిల్చుంటుందో వారు మాత్రమే దేవుని పని చేయగలరు చివరి దినాల్లో नहीं ये अंत के दिनों में जिसके हृदय में परमेश्वर का वचन रहता है वो ही परमेश्वर के काम कर पाते हैं। మూడవది तीसरा 1 కొరింథీ 14వ అధ్యాయం पहला कुरिन्थी 14 अध्याय 1 కొరింథీ 14వ అధ్యాయం पहला कुरिन्थी 14 अध्याय 14వ వచనం 14 वचन 1 కొరింథీ पहला कुरिन्थी 14వ అధ్యాయము 14వ వచనము 14 अध्याय और 14 पद। इसलिए यदि मैं अन्य भाषा में प्रार्थना करूं तो मेरी आत्मा प्रार्थना करती है परंतु मेरी बुद्धि काम नहीं देती। अतः क्या करना चाहिए? मैं आत्मा से भी प्रार्थना करूंगा और बुद्धि से भी प्रार्थना करूंगा। मैं आत्मा से गाऊंगा और बुद्धि से भी गाऊंगा। కనుక ఇక్కడ అంటున్నాడు నేను మనసుతో ప్రార్థన చేయగలను ఆత్మతో ప్రార్థన చేయగలను और यह कहता है कि मैं मन से भी प्रार्थना कर सकता हूँ और आत्मा से भी प्रार्थना कर सकता हूँ। కనుక ప్రియులారా మనసుతోనే పాడగలను ఆత్మతోనే పాడగలను हाँ मैं ये कहता है कि मैं मन से भी गा सकता हूँ और आत्मा से भी गा सकता हूँ। నేను ఒకసారి విన్న మాట ఏంటంటే ఎబ్రోన్లో ప్రార్థనా కూడిక జరుగుతా ఉంది मैं एक बार क्या बात सुना हूँ, एब्रोन में प्रार्थना की सभा हो रही थी। ప్రభాక్ సింగ్ గారు పుల్పిట్ మీద ఉన్నాడు भगत सिंह पुलपिट पर बैठे हुए थे ఒక వ్యక్తి ప్రార్థన మొదలు పెట్టాడు और एक व्यक्ति ने प्रार्थना शुरू कर दिया। వెంటనే భక్త్ సింగ్ గారు అన్నాడు तुरंत भगत सिंह ने बोले ఏ మెంటల్ ప్రేయర్ స్టాప్ ఇట్ और उन्होंने बोला कि ये पागल प्रार्थना को करने बंद कर दीजिए ఎందుకంటే మనుషుడు శరీరానుసారంగా ప్రార్థిస్తా ఉన్నాడు क्योंकि वो व्यक्ति जो है शरीर से अनुसार प्रार्थना कर रहा था। చాలా మంది ఎవరైనా మాటలు చెప్పాలంటే ముఖానికి చెప్పరు కానీ ప్రార్థనలు చెప్తారు దేవుని అడుగుపెట్టుకొని अने कोई व्यक्ति अने सामने से उस व्यक्ति को कुछ नहीं बोलता लेकिन प्रार्थना में वो शब्दों को उपयोग करता है। జాగ్రత్తగా నేను ఆత్మలో ప్రార్థన చేయగలను మనసులో ప్రార్థన చేయగలను अने मैं मन से भी और आत्मा से भी मैं प्रार्थना कर सकता हूँ। నేను మనసులో బోధించగలను ఆత్మతో బోధించగలను अने मैं मन से भी और आत्मा से भी अपने वचन दे सकता हूँ। కనుక ప్రియుడా నీ మనసులో దేవుని ఆత్మ నింపబడాలి దేవుని ఆత్మ ద్వారా కార్యం జరగాలి अने आपके जीवन में परमेश्वर का आत्मा से भरे रहना चाहिए और परमेश्वर की आत्मा का कार्य आपके जीवन में होना चाहिए। నాలుగవదిగా चौथा विषय రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం रोमियो की पत्री 8वां अध्याय రోమా 8:6 रोमियो की पत्री 8वां अध्याय 6वां वचन 5 చదువుకుందాం और 5 वचन पढ़ेंगे। శరీరానుసారులు శరీర విషయంలో ఉన్న మనసుంతులు ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసుంతులు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానము ఉన్నది। क्योंकि शरीर की व्यक्ति शरीर की बातों पर मन लगाते हैं परंतु आध्यात्मिक आत्मा की बातों पर मन लगाते हैं। शरीर पर मन लगाना तो मृत्यु है परंतु आत्मा पर मन लगाना जीवन और शांति है। కనుక ఆత్మ మన మనసు ఆత్మతో నింపబడాలి हमारा मन जो है हमें आत्मा से भरे रहना चाहिए। దేవుని ఆత్మతో నింపబడాలి परमेश्वर की आत्मा से भरे रहना चाहिए। అప్పుడు మన మనసులో సమాధానము జీవము కలుగుతుంది। अब तक हमारे जीवन में शांति और समाधान से भरे रहते हैं। ఎవరైతే సమాధానం జీవనం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని పని చేయగలరు। और जिनके जीवन में शांति और जीवन से भरे रहते हैं वही परमेश्वर के काम कर पाते हैं। అప్పుడే ఐదవదిగా और 5वां विषय నేను ముందే చెప్తూ వచ్చాను मैं पहले ही बताते आया हूँ, ఏక మనసు కలిగి ఉండాలి। एक मन होना चाहिए। రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం रोमियो की पत्री 12 अध्याय 16వ వచనం 16 वचन రోమా 12 रोमियो की पत्री 12 16వ వచనం 16 वचन आपस में एक सा मन रखो, अभिमानी ना हो परंतु दीनों के साथ संगति रखो, अपनी दृष्टि में बुद्धिमान ना हो। ఇక్కడ ఏ ఒకరి ఒకడు మనసు కలిగి ఉండుడి अने आपस में एक मन रखो। కనుక మనము మన సహోదరులు కలుసుకున్నప్పుడు ఏక మనసు కలిగి ఉండాలి। जब अपने भाई से जब हम मिलते हैं तो आपस में मन रखना चाहिए। మన సహోదరులు మనకి ఏం చెప్పినా దాన్ని మనం వినేదానికి సిద్ధంగా ఉండాలి। अपना भाई जो भी विषय बात बताता है वो बातों को सुनना भी चाहिए। ఈ దినాల్లో చిన్నవాడు గాని పెద్దవాడు గాని ఎవరితో ఏ చెప్పినా ఏది వినడానికి సిద్ధంగా లేదు। आज के दिनों में हम देखते हैं छोटे बड़े जो भी विषय बताते हैं कोई भी सुनने के लिए रेडी नहीं रहता। ఈ రకంగా దేవుని పని కాపాడబడి ఇది కొనసాగుట కారణం ఏంటంటే ये काम जो परमेश्वर का हो रहा है और आगे बढ़ रहा है इसका कारण क्या है? కేవలం ఒకరి మాట ఒకరు లోబడి
ఒక మనసు కలిగి జీవించినందుకే ఈ పని నిలబడింది. अने एक के बाद एक बात सुनने के कारण और आपस में एक मन रखने के कारण ही परमेश्वर काम अस्थिर है। ఈ దినాల్లో దేవుని పని పారిపోవడానికి కారణం ఏంటి? अने परमेश्वर का काम आज के दिनों में खराब होने के लिए कारण क्या है? దేవుని సంఘంలోనికి సాతాను ప్రవేశించడానికి కారణం ఏంటి? परमेश्वर की मंडली में सातान प्रवेश होने के लिए कारण क्या है? ఎవరు మాత్రం ఎవరు వినడానికి ఇష్టపడటం లేదు. क्योंकि एक दूसरे की बातों को कोई पसंद नहीं करता है। ఒక మాటకు 10 అర్థాలు తీస్తున్నారు, 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తున్నారు. अने एक बातों को 10 लोग 10 तरीके के विषय मतलब बताते आते हैं। ప్రతి వాడు తన ఎదుటివాడిని నెగటివ్ గానే తప్పుగానే చూస్తా ఉన్నాడు. क्योंकि हर एक व्यक्ति उसके सामने वाले व्यक्ति को एक नेगेटिव के समान गलत व्यक्ति के समान ही देखता है। తన సహోదరుడు ఎంత ప్రేమ ప్రయాసంతో ప్రయాసపడుతున్నా ఎదుటివాడు దాన్ని నెగటివ్ గా తప్పుగా అర్థం తీస్తా ఉన్నాడు. अने सामने वाला कितना कष्ट करते हुए प्रेम रखते हुए कितना काम करने के बावजूद भी सामने वाला व्यक्ति उसके विषय में गलत ही सोचता है। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనము. फिलिपियों की पत्री 14 अध्याय ఫిలిప్పీ 4 फिलिपियों की पत्री 14 अध्याय। ఇక్కడ ఎంతమంది దేవుని సేవకులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు. यहाँ पर कितने सेवक है और मंडली के बड़े भाई लोग भी है। వీళ్ళరా మనం దేవుని పనిని ముందుకు తీసుకెళ్లాల్సిన వారు ఉంటున్నాం. मेरे भाइयों, हम सारे लोग भी परमेश्वर काम को सामने लेके जाने वाले हैं। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక फिलिपियों की पत्री 4వ అధ్యాయం 14 अध्याय 2వ వచనం. दूसरा वचन। ప్రభునందు ఏక మనసు గల వారి ఉండుడని లవోదికయ సుందికే బతిమాలుకొనుచున్నాను. मैं यहूदिया को भी समझाता हूँ और सुन्तियों को भी कि वे प्रभु में एक मन है। ప్రియులారా, ప్రభునందు ఏక మనసు కలిగి ఉండాలి. भाइयों, प्रभु में एक मन रहना चाहिए। ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనము. एफेसी की पत्री 14 अध्याय 1 वचन। మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. इसलिए मैं जो प्रभु में बंदी हूँ तुमसे विनती करता हूँ कि जिस बुलावा से तुम बुलाए गए थे उसकी योग्य चाल चलो। కనుక ఇక్కడ ఏమంటాడు? సమాధాన బంధము చేత. अने शांति के बंधन से। మనమందరం వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే భాషలు, వేరే వేరే కులాల నుంచి వచ్చినాము. हम मेरे दूसरे अलग अलग भाषाओं से अलग अलग प्रांतों से हम आए हैं। మనకందరికి వేరే వేరే అభిప్రాయాలు ఉన్నాయి. हमें सारे लोग भी अलग अलग विचार रखते हैं। కానీ మనమందరం ప్రభువులోకి వచ్చిన కారణాన్ని బట్టి, हम सारे लोग भी प्रभु में आने के कारण, క్రీస్తు యేసును మన రక్షకుడిగా ధరించుకున్న కారణాన్ని బట్టి, प्रभु यीशु मसीह को हम उद्धारकर्ता के तौर पर अंगीकार करने के कारण సమాధానమైన బంధము చేత కట్టబడాలి. हमें शांति की बंधन के से द्वारा बांधे जाना चाहिए। ఆ తాడు పేరేంటి? కట్టిన తాడు పేరేంటి అంటే సమాధానమైన తాడు. और रस्सी क्या है? वो शांति का बंधन। దాని చేతనే ఏకత్వం అనేది ఏర్పడుతుంది. उसके द्वारा ही एक मन जो है हमें मिलता है। ఆరవదిగా 6वां विषय రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం रोमियो की पत्री 12వ అధ్యాయం 12वां अध्याय 2వ వచనం. दूसरा वचन। రోమా 12:2. रोमियो की पत्री 12 अध्याय दूसरा वचन। इस संसार के सदृश ना बनो, परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता जाए, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। ఏమంటాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమైన రూపాంతరం పొందండి. మీ మనసు మారి రూపాంతరం పొందాలి. आपके मन कैसे बदल के एक रूपांतर में बदलना चाहिए। మనకు తెలుసు పేతురు యోహాను యాకోబుని యేసువారు పర్వతం తీసుకెళ్లి అక్కడ రూపాంతరం పొందినాడు. हम जानते हैं प्रभु यीशु मसीह पहाड़ पर जब पतरस यूहन्ना को लेके गए तो देखते हैं कि प्रभु रूपांतर हुए, తన దైవత్వాన్ని చూపించినాడు. अपने ईश्वरत्व को उन्होंने दिखाया है। అది చూసినటువంటి పేతురు యోహాను యాకోబులు మరలా రావడానికి ఇష్టపడలేదు. क्योंकि वो देखे जो पतरस यूहन्ना याकूब जो है आने के लिए पसंद नहीं किए, అక్కడ ఎంతో ఆశీర్వాదము, దీవెన, నెమ్మది, సమాధానంతో ఉంది. क्योंकि वो स्थान जो है आशीष से, शांति से, आनंद से भरा हुआ था। వేరే ప్రియులారా, నీవు నేను రూపాంతరం చెందకపోతే, మనము మార్పు చెందని మనసు లేకపోతే ఆయన పని ఎంత మాత్రం చేయలేం. अगर हम भी नया रूपांतर अगर नहीं पाते, नया मन नहीं पाते, ऐसे कोई भी हम ये चीज नहीं पा पाते। ఏప్రిల్లో భక్సింగ్ గారి కాలంలో నేను కళ్ళారా చూస్తూ వచ్చినాను. ఆ సమయంలో నేను చిన్నవాడిని అయినప్పటికీ కూడా
నేను కళ్ళారా చూస్తూ వచ్చినాను, ప్రజల్లో ఎంతో ఐక్యత, దీనత్వం, తగ్గింపుతో ఉండింది. उस दिनों में ब्रदर भगत सिंह के दिनों में मैं छोटा था, उस समय भी मैं देखता आया था कि सारे लोगों में एक मन, एक शांति सबके लोगों में दिखाई देता था। ఎంత పెద్దవాళ్ళని కూడా ఏ మాత్రం అతిశయం ఉండేది కాదు. कितने बड़े लोग भी होने दीजिए, किसी के जीवन में घमंड नहीं रहता था। ఒకసారి కొంతమంది ఎబ్రోను చూడడానికి వచ్చినారు. कुछ लोग उस समय में एब्रोन को देखने के लिए आए, ఆ ఎబ్రోన్ అంతా తిరిగి తిరిగి చూశారట. पूरा एब्रोन को जो है देखते हुए आए। ఆఖరికి కిచెన్ లో పోయినారు. अंत में किचन के रूम में गए అక్కడ కిచెన్ లో పొట్టి మనిషి ఆ పెద్ద పెద్ద అండలని కడుగుతా ఉన్నాడు. और एक टिंगा सा छोटा सा एक व्यक्ति था, बड़ा बड़ा कुंडी को जो है धो रहा था। బాగా కష్టపడి కడుగుతా ఉన్నాడు. वो मेहनत करते हुए पात्र को धो रहा था। వీళ్ళు చూస్తూ అనుకున్నారు ఎవడో పనులు లే అనుకున్నారు. और ये जो देख रहे थे सोच रहे थे कोई काम करने वाला व्यक्ति सोच रहे थे। తర్వాత మీటింగ్ టైం స్టార్ట్ అయింది. उसके बाद मीटिंग का समय शुरू हुआ, పాట పాడినారు. गाना गाया गया, చాలా మంది కూర్చున్నారు. बहुत सारे लोग जो है बैठे थे అప్పుడు ఒక వ్యక్తి బయట తీసుకొని నిలబడి వాక్యం చెప్తా ఉన్నాడు. और एक व्यक्ति जो था खड़ा होकर परमेश्वर का वचन सुना रहा था। వీళ్ళు చూసేటప్పటికి ఎవరు ఆ వ్యక్తి అంటే, जब ये व्यक्ति जब उस व्यक्ति को देख रहा था कौन था, ఎవరు ఆ వ్యక్తి అంటే ఆ గిన్నెలు తొమ్మినటువంటి వ్యక్తి అయితే నిలబడి ఉన్నాడు. और जो बर्तन जो धो रहा था वही व्यक्ति जो है सामने खड़ा हुआ था। వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. और उस व्यक्ति को देख के आश्चर्य ఈ हुए, మనుషుడు ఇప్పటివరకు కిచెన్ లో గిన్నెలు తోముతా ఉన్నాడు కదా, ये व्यक्ति तो अभी तक जो था बर्तन को धो रहा था, ఆయన ఎవరో కాదు, ఆయనే కే ఫిలిప్. वो कोई नहीं, वो व्यक्ति है के फिलिप। ఆ కారణం నుండి దేవుడు ఆ మనుషుని ఎంతగా రక్షించాడు. उस कारण से परमेश्वर ने भी उस व्यक्ति को कितना ही आशीष दिया है। ఈ లోకంలో భక్సింగ్ గారి తర్వాత స్థానాన్ని వహించి ప్రపంచమంతా కూడా వెళ్ళి పని చేస్తూ వచ్చినాడు. अन्य भगत सिंह भाई के बाद वो स्थान उन्होंने लिया और उसके बाद देखिए संसार में भी उन्होंने कितना ही परमेश्वर की सेवा में उपयोग किया। ప్రియులారా, మనమందరం కూడా మార్పు చెందిన వారమై రూపాంతరం చెందితే నిజమైన దేవుడు మనందరి వాడుకుంటాడు ఈ దేశంలో. अन्य इस तरह ही जब हम नया रूपांतर लेते तो इस देश भर भी परमेश्वर हमें इस तरह सेवा में उपयोग करता है। ఇంకా రూపాంతరం పొందడం చాలా అవసరము. इसलिए नया रूपांतर होना हमारे जीवन में जरूरी है, అప్పుడే ఆయన పని మనం చేయగలుగుతాం. तभी जाके हम परमेश्वर के कामों को कर पाते हैं। చివరి మాట अंत की एक बात, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, रोमियो की पत्री 14 अध्याय, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం रोमियो की पत्री 14 अध्याय 5వ వచనం. 5वां वचन, ఒకడు ఒక దినము కంటే మరొక దినము తాను మంచి దినమని ఎంచుచున్నాడు, మరొకడు ప్రతి దినము సమానంగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢిపరచుకొనుచున్నవాడెను. कोई तो एक दिन को दूसरे से बढ़कर मानता है और कोई सब दिनों को एक समान मानता है। हर एक अपने ही मन में निश्चिंत कर ले। ప్రియులారా, నానా ప్రకారమైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ కూడా भाइयों, आप देखते हैं कि अलग अलग प्रकार के मन रहने के बावजूद भी వాడు అంటున్నాడు ఈ దినం మంచిది అంటున్నాడు, ఇంకోడు ఆ దినం మంచిది అంటున్నాడు. एक कहता है कि फलाना दिन अच्छा है, एक कहता है कि दूसरा दिन अच्छा है, వాడు అంటాడు ఇది మంచిది, తినడానికి ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా లేదంటాడు. और एक कहता है खाने के लिए ये अच्छा है, दूसरा कहता है ये खाने के लिए अच्छा नहीं है। ఈ భారతదేశంలో కొంతమంది మాంసం తింటారు, కొంతమంది మాంసం తినరు. हमारे भारत देश में कुछ लोग मांस को खाते हैं और कुछ लोग नहीं खाते हैं। సౌత్ ఇండియన్స్ అంతా మాంసం తినే మాంసాభిషులే. నార్త్ ఇండియాలో మాంసం తినరు, కూరగాయలు తింటారు. साउथ इंडिया में देखते हैं ज्यादातर लोग मांस खाते हैं, लेकिन नॉर्थ इंडिया में हमें सब्जियों को ज्यादा खाते हैं। నువ్వు ఏం తింటున్నావా, ఏం చేస్తున్నావా అనేది కాదు ఇక్కడ. आप क्या कर रहे हैं, क्या काम कर रहे हैं, वो जरूरी नहीं है। నీవు ఏమైనా చేస్తున్నావంటే దాని యందు నువ్వు దృఢముగా నిలుచుండాలి. आप जो काम कर रहे हैं उस काम में दृढ़ता से खड़े रहना जरूरी है। అంతేగాని ఎదుటివారిని విమర్శించడం కాదు. आप सामने वाले व्यक्ति को विमर्श करना जरूरी नहीं है। ఎవరు ఏది చేసినా కూడా ప్రతివాడు తన ఉండే స్థితిలోనే దృఢమైన మనస్సు కలిగి ఉండాలి. जो भी है, जो काम करता है वो काम में स्थिरता से रहकर स्थिरता से खड़े रहना जरूरी है। ఈ దినాల్లో సేవకులైన వారు, విశ్వాసులు, పెద్దలైన వారు మేము చూస్తున్నాము. आज के दिनों में सेवक हो, मंडली के बड़े भाई लोग हो, विश्वासी लोग हो, వారు దేవుని పరివేశంలో దృఢత్వం కలిగి ఉండరు. वो परमेश्वर के काम में वो दृढ़ता ही उनके जीवन में दिखता नहीं है। వారు ఎల్లప్పుడూ చంచలుగా ఉంటారు. उनके जीवन में हमेशा एक चंचलता पाई जाती है। ఎక్కడ లాభం ఉంటారు కొట్టబడతారు. जिधर लाभ मिलता है उधर चले जाते हैं। కొద్దిసేపు ఇది సత్యం అంటారు, కొద్దిసేపు అది సత్యం అంటారు. कुछ समय के लिए ये सत्य बोलते हैं और कुछ समय के लिए वो सत्य बोलते हैं। ఆ కారణం బట్టే సహవాసంలోకి విభజనలు రావడానికి కారణం. और इसी कारण से मंडियों में अनेक विभाजन आ जाते हैं। ఆ కారణం గ్రూపిజం అవడానికి కారణము. और यही कारण
होता है कि लोगों में ग्रुपिज्म तैयार हो जाती है। ఇంకా నీవు భక్తిపరుడు అనుకుంటూనే దేవుని పని నాశనం చేసేదానికి నాశన పాత్రుడిగా చేయబడుతున్నావు. अपने आप को परमेश्वर में भक्त सोचते हुए आप ही परमेश्वर के काम को बिगाड़ने वाले बनते हैं। ఒకప్పుడు దయగల దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీలో గొప్ప కార్యం జరిగించాడు. एक समय परमेश्वर ही खुद ही उसकी आत्मा के द्वारा तुम्हारे जीवन में बड़ा सा काम किया है। నువ్వు కృప చేత రక్షించబడ్డావు. परमेश्वर के अनुग्रह के द्वारा उद्धार पाया ఆయన है। రక్తంలో కడగబడ్డావు. उसके लहू के द्वारा तुम धोए गए, దేవుని బిడ్డగా చేయబడ్డావు. परमेश्वर के संतान बने। కొంతకాలం దాటిన తర్వాత कुछ समय बीतने के बाद నీలో దృఢత్వం లేని కాలాన్ని బట్టి तुम्हारे जीवन में दृढ़ता की ना रहने के कारण నువ్వు చంచలుడివై तुम चंचल बनते हुए నువ్వు గాడి పెట్టబడి వాడిలో ఉంటున్నావు. और तूफान में चले जाने वाले बने। ఆ కారణం బట్టి దేవుడు నిన్ను వాడుకోలేకపోతున్నాడు. इसी कारण से परमेश्वर अपनी सेवा में आपको उपयोग नहीं कर पाता। ప్రియమైన సహోదర సహోదరి, నిన్ను బట్టి నీ ఇంటికి గాని నీ సంఘానికి గాని క్షేమము కలగడం లేదు. मेरे भाइयों, मेरे बहनों, आपके द्वारा आपके द्वारा मंडली के हो या आपके परिवार को आपके द्वारा कोई लाभ नहीं मिलता। నేటి దినాల్లో ప్రజలు ఏక మనసు కలిగిన వారై ఆయన పని చేయడానికి మనసు కలిగిన వారు ఉన్నారు. आज के दिनों में నేమిక దినం नेमिया के दिनों में वो एक मन रह के परमेश्वर के काम के लिए वो सामने आए वाले थे। నిండు మనసు కలిగిన వారై ప్రభువును సేవిస్తూ వచ్చారు. और से पूर्ण हृदय से परमेश्वर के पास आए थे। రెండవదిగా దేవుని వాక్యమును హృదయంలో ఉంచుకున్న వారై ఉండిన మనసు కలిగిన వారు ఉన్నారు. और परमेश्वर की वचनों से उनके हृदय भरा हुआ था। మూడవదిగా వాళ్ళు ప్రార్థన చేసినను పాడినను సువార్త ప్రకటించినను ఆత్మలో మనసు కలిగిన వారుగా ప్రభువును సేవిస్తూ వచ్చారు. अने वो गाना गायो, परमेश्वर की आराधना करना या प्रार्थना करना कुछ भी के परमेश्वर की आत्मा से भरे हुए करते थे। నాలుగవదిగా ఐదవదిగా ఆ శరీర మనసు ఉన్నప్పటికీ కూడా వారిలో ఉన్న ఆత్మ మనసు కలిగిన వారై ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు. उनके जीवन में शरीर का मन होने के बावजूद भी परमेश्वर का मन रखते हुए परमेश्वर के पीछे हो लिए। परमेश्वर की आत्मा से भरकर परमेश्वर की आत्मा से भरकर परमेश्वर के पीछे हुए। ఆరవదిగా వారు పరివర్తన చెంది రూపాంతరం చెంది మార్పు చెందిన మనసు కలిగిన వారై ప్రభువును సేవిస్తూ వచ్చినారు. अने छठवां विषय देखते हैं, उनके जीवन में रूपांतर होके मन बदल के वो परमेश्वर के पीछे हुए। ఏడవదిగా దృఢమైన మనసు కలిగి ప్రభు రాకడతో ఎదురు చూస్తూ ఆయన పనిని తుదముట్టించిన వారు ఉంటున్నారు. अने 7वां विषय देखते हैं, वो हर परिस्थिति में दृढ़ता से खड़े होके परमेश्वर के आगमन के लिए तैयार होते हुए उनके लिए जीने वाले थे। అట్టి దయగల దేవుడు నీకు నాకు అటువంటి మనసు దయచేయును గాక. ऐसा परमेश्वर दयालु परमेश्वर ऐसा मन आपको और हमको दे दिए। ఆ పనిని బట్టి నేమి 4 మనకి ఇస్తూ వచ్చినాడు. उसी कारण से परमेश्वर ने नेहमिया की पुस्तक 4 अध्याय 6वां वचन में दिया है। పడిపోయిన మందిరమును కట్టుట కొరకై నేమి దినాలలో नेहमिया के दिनों में जो गिरे हुए दीवार को बांधने के लिए నేమి అప్పుడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. और जब नेहमिया सामने आके जब खड़ा हुआ, తనతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేయటకు వారు మనసు కలిగి ఉన్నారు. अनेक काम को पूरा करने के लिए सारे लोग सामने आके वो एक मन होके थे। ఆ రీతిగా పడిపోయిన పనిని వారు పడుతూ వచ్చినారు. और इस तरह जो दीवार गिरा हुआ था वो सब लोग भी बांधते हुए आए। 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పునరుత్థాన పరలోకానికి వెళ్ళిపోయినాడు. 2000 साल पहले परमेश्वर यीशु मसीह पुनरुत्थान होके स्वर्ग स्थान में चले गए। అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుని పని గోడలు ఆత్మీయమైన గోడలు కూలిపోతూనే వస్తున్నాయి. అనేక మంది తిరిగి కడుతూనే వస్తూ వచ్చినారు. तब से लेकर आज तक के दिनों में आत्मिक दीवार जो है गिरता ही गया, लेकिन कुछ लोग दीवार को बांधते भी आए। మన పితరులైన వారు లూరులో అయితేమి ఇతర స్థలాల్లో అయితేమి వారు ఆ పనిని కడుతూ వచ్చినారు. ये लूरू में क्यों ना हो, अनेक अलग जगह में क्यों ना हो, हमारे पूर्वज लोग वो आत्मिक दीवार को बांधते भी आए। హైదరాబాద్లోను హైదరాబాద్లోను ఆంధ్ర తెలంగాణలోను సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో దేవుని పని మన పితరులైన వారు కలిసి వారు ఏక మనసుతో పని కడుతూ వచ్చినారు. अने एब्रोन में हो, साउथ इंडिया में और अनेक प्रांत में, नॉर्थ इंडिया में भी अने एक मन होके अनेक सेवक ने परमेश्वर की सेवा को बढ़ाते गए। కానీ ఈ పరిశుద్ధ సమాజ కూడికలో ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. लेकिन इस सभाओं में परमेश्वर एक वचन याद दिला रहा है। ఆ మాట మనం తీసుకొని స్థలం నుంచి వెళ్ళాలి. यो वचन को लेकर ही अपने अपने स्थान में जाना चाहिए। మన పితరులు పనిని కడుతూ వచ్చి సగమట్టుగా వచ్చారు. हमारे पूर्वज जो है वो दीवार को बांधते हुए आधा तक वो बांधते हुए आए। మిగతా పని ఇక్కడ కూర్చున్న మన అందరి మీద పెట్టి ఉంటున్నాడు. लेकिन बचा हुआ दीवार के लिए वो काम हम पर सौंपा गया है। మిగిల్చబడిన పని మనమే పూర్తి చేయాల్సిన వారు ఉంటున్నాం. जो बचा हुआ काम जो है हमें उस काम को पूरा करना है। ప్రియమైన సోదర సోదరి, मेरे भाइयों, मेरे बहनों, ఆ పని పూర్తి చేయడానికి నీకు మనసు ఉందా? वो काम करने के लिए आपको मन तैयार है क्या?
కలిసి ఏక మనసుతో చేయడానికి మనసు ఉందా? क्या एक मन होके आपको काम करने के लिए आप तैयार हो क्या? దృఢమైన మనసు ఉందా? वो दृढ़ मन आप में है क्या? రూపాంతరం పొందిన మనసు ఉందా? रूपांतर पाया हुआ मन आप में है क्या? ప్రేమతో నిండిన మనసు ఉందా? प्रेम से भरा हुआ मन आप में है क्या? ఒకవేళ లేకపోతే अगर आप में वो नहीं है तो అది పూర్తిగా కట్టబడదు. बचा हुआ दीवार कभी भी बांधा नहीं जाएगा. మిగతా గోడ నుంచి దేవునికి మనం లెక్క చెప్పాలి. बचा हुआ दीवार के लिए आपको परमेश्वर के सामने हिसाब देना होगा. మన పితరులు వారు పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. हमारे पूर्वज जो है अपना अपना काम पूरा करके वो संसार छोड़ के चले गए. ప్రియమైన సోదరులారా, ఈ మాట మన దేశంలో ఉండే సమాజాలన్నిటిపై ఈ మాట చదివబడుతుంది. मेरे भाइयों, ये बातें हमारे लिए भी, हमारे भारत में जितने भी है उन सारे लोग के लिए भी है. మిగిల్చిన పనిని నువ్వు పూరుస్తావా, దాన్ని కొనసాగిస్తావా, నీ చేతిలో ఉంది. बचा हुआ दीवार आप खुद बांधोगे या बचा हुआ दीवार को भी तोड़ दोगे, आप पर नहीं निर्भर है. కట్టేవారు కొంతమంది అయితే కూల్చేవారు కొంతమంది ఉంటున్నారు. बांधने वाले दीवार को कुछ लोग होते हैं तो तोड़ने वाले भी कुछ लोग होते हैं. లోకంలో రెండు రకాల పనులు ఉన్నాయి. क्योंकि दो प्रकार के जो काम होते हैं, ఒకటి కట్టే పని, ఒకటి కూల్చే పని. क्योंकि एक काम जो होता है बांधना और एक काम होता है तोड़ना. సోదర సోదరు, నువ్వు ఏ పని కలుగుతున్నావు? मेरे भाइयों, मेरे बहनों, आप किस तरह के काम में हो? కట్టే పనిలో ఉండాలంటే अगर बांधने के लिए काम में आपने रहना है, క్రీస్తు యేసును కలిగి మనసు మీరు కలిగి ఉండుడి. प्रभु यीशु मसीह का स्वभाव आप में रहना जरूरी है. అప్పుడు మాత్రమే ఆయన పని మనం పూర్తి చేయగలుగుతాం. तभी जाके इस काम को हम पूरा कर पाते हैं. దయగల దేవుడు మిగిల్చబడిన పనిని మనలో మన ద్వారా సంపూర్ణ చేయుటకు ఆయన సహాయపడును గాక. दया का परमेश्वर जो बचा हुआ काम हमारे जीवन में पूरा करके वो काम को पूरा कर ले. దేవుడి మాట దీవించును గాక. थोड़े से वचन प्रभु आशीष करे.